రాజకీయ శక్తి కోసం మేము పోరాడట్లేదు. మేము యువతగా జెన్జీ అనే ఒక గ్రూప్ మేమందరం కలిసి మేము పోరాడుతున్నాం. మాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో మాకేం అనుసంధానం. అంటే మోడీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు? మన ప్రధానమంత్రి లాంగెస్ట్ సర్వింగ్ పిఎం ఆయన ఇప్పటివరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మనకి డైరెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు. అసలు కమ్యూనికేషన్ ఎందుకు చేయమంటే ఆయన డైరెక్ట్ చేస్తాడంట. డైరెక్ట్ ఎట్లా ఇస్తాడు? మనుషులతో మాట్లాడు కదా. ఆయన వచ్చినప్పుడల్లా ఒక సినిమా సెట్ వేసినట్టు వేస్తారు. ఆయన ఒక షాప్ కి పోతే సెట్ పెట్టినట్టు పెడతారు. తమిళనాడుకి రాగానే ఫౌండేషన్ కలర్ మారిపోతుంది. ఇట్లా నటనలు చేసుకుంటూ ఉండే ప్రధానమంత్రి ఆయన మాట్లాడకుండా ఉంటేనే మాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. ఎప్పుడు చేసే పని ఎలానే ఉంది. ఎప్పుడు చేసే పని ఇట్లా ఎన్ని రోజులు రిపీట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అందుకే కదా మేము మనం రిజైన్ చేయాలని కోరుకునేది. అట్లాంటి ప్రధానమంత్రి మాకు అవసరం లేదు. విద్యార్థులు వచ్చి ఒక సమస్య ఉందని చెప్తే ఆ సమస్యను వెంటనే ఆయన మాట్లాడాలి, దాని గురించి ఆలోచించాలి. కనీసం సరే ఇది చేద్దామనన్నా మాట్లాడాలి. పార్లమెంట్ లో కనీసం సిద్ధంగా కూడా లేరు. అదే పార్లమెంట్ లో సిద్ధంగా లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళని తీసుకొని పోతారు. ఎవరైనా పవర్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళని అణచివేయడం చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేజీలను బ్యాన్ చేస్తుంటారు. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే. కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు, టెలిగ్రామ్ వాటిపైన ఏం చెప్తారు? ప్రజలు సోషల్ మీడియా ఇప్పుడు ఒక చాలా పవర్ఫుల్ వెపన్. సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, అదొక పవర్ఫుల్ వెపన్. మాకు దాన్ని కూడా మీరు అరికట్టాలని చూస్తున్నారంటే మీరు మా నోర్లను నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో బ్రిటిషర్స్ వచ్చి మనల్ని అణచివేసినారు అన్న మేము హిస్టరీ బుక్స్ లో చదివినాం. ఇప్పుడు మాకు అది కనిపిస్తుంది. మన భారతదేశంలో మన భారత ప్రధానమంత్రి వచ్చి మా నోర్లను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఇది అసలు ఇదేం దేశం? ఒకనొక సందర్భంలో చూస్తే మనం జర్నలిజం అనే దానికి చాలా రెస్పెక్ట్ ఉంటుండే. మా నాన్న కూడా జర్నలిస్టే. ఆయన ఒకప్పుడు వార్తలు రాస్తుంటే అసలు దద్దరిల్లిపోతుండే. కానీ ఇప్పుడు ఎంతసేపటికి కమర్షియల్ న్యూస్ కావచ్చు, పిఆర్ పేడ్ కావచ్చు, ఇదే నడుస్తుంది. జర్నలిజం అనే ఒక మాటకి చాలా సిగ్గుచేటది. స్పైన్లెస్ పీపుల్ లాగా కనిపిస్తున్నారు నాకు. ఏం చెప్తారు గవర్నమెంట్? చాలా సింపుల్ డిమాండ్ అండి. యూత్ అందరం ఇంతమంది కలిసి వచ్చినామంటే చాలా పెద్ద విషయం అని గవర్నమెంట్ గుర్తించాలి. మాకున్న ఏకైక డిమాండ్ మా ఎడ్యుకేషన్ అనేది మా రైట్. దాన్ని మేము ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. మేము చదువుకోవాలనుకుంటున్నాం. దానికి మీరు సహకరించాలి. రాజీనామాని డిమాండ్ చేస్తూ, మోడీ రాజీనామాని డిమాండ్ చేస్తూ లీకులు జరుగుతున్న పేపర్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను, లీకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను, సోషల్ జస్టిస్ కావాలని పోరాడుతున్న విద్యార్థులను మీరు దేశద్రోహులని, నక్సలైట్లని, టెర్రరిస్టులని మీరు ముద్ర వేస్తే మేము అదే టెర్రరిస్టులు, నక్సలైట్లు ముద్ర వేసినా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని సందర్భంగా చెప్తూ విద్యార్థులందరికీ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేము పిలుపునిస్తున్నాం.